హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుగా అయితే ఇంకొక డే వ్లాగ్తో అయితే వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది ఒక చిన్న సింపుల్ అండ్ స్మాల్ వీడియో అన్నమాట. ఇది కొన్ని డేస్ బ్యాక్ వీడియో, కొన్ని డేస్ అనే కంటే ముందు కొన్ని మంత్స్ బ్యాక్ వీడియో అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకొంతమందికి రీచ్ అయ్యి వైరల్ అవుతాయి. ప్లీజ్ అండి, మీరు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే చియా సీడ్స్ అయితే తాగేసాను అనమాట. తాగిన తర్వాత పిల్లలకైతే అమ్మవారికి అందరికీ దోశలు అయితే వేసిచ్చేసాను. ఆ తర్వాత లాస్ట్లో నేను వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా టీ కూడా పెట్టేసుకున్నాను ఒక సైడ్. నేను ఫస్ట్ టీ తాగేసాను. నాకు టీ తాగిన తర్వాత టిఫిన్ తింటాను నేను, అందుకని చెప్పి టీ అయితే తాగేసాను. తర్వాత టిఫిన్ తింటూ ఉన్నాను. అయితే ఈరోజు చట్నీ అయితే ఏం చేయలేదు, ఇంకా పప్పు ఉండే అనమాట. అందుకని చెప్పేసి పప్పులో అయితే దోశలు వేసుకొని తింటూ ఉన్నాము. యాక్చువల్గా అయితే చట్నీ లేనిది మా చిన్నోడు అయితే తినడు, కానీ ఇంకా వాడికి కూడా నచ్చజెప్పి వేసాను అనమాట, తినిపించాను పప్పులో అద్ది. అందుకని చెప్పేసి ఇంకా తినేసాడు. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాను అనమాట. స్నానం చేసి వచ్చేసాను. ఇప్పుడైతే ఒక చిన్న వీడియో అయితే చూసేయండి మీరు. ఈ ప్రోడక్ట్ అయితే చూసేయండి. ఇదేంటంటే కాన్షియస్ కెమిస్ట్ 6 పెప్టైడ్ కాంప్లెక్స్ ఫేస్ సీరం అన్నమాట. ఇది 50 ml ప్యాక్లో వస్తుంది. ఇదేంటంటే కాంప్లెక్స్ కొలాజిన్ బూస్టింగ్ ఫర్మింగ్ ఎసెన్స్ ఫర్ ఫేస్ అండి. ఇందులో మనకి నియాసినమైడ్ అండ్ హైల్యూరానిక్ యాసిడ్ అయితే ఉంటుంది. ఈ నియాసినమైడ్ ఏం చేస్తుంది అంటే మనకి విజిబుల్లీ మినిమైజ్ ఎన్లార్జ్డ్ పోర్స్, టైటన్ లాక్స్ పోర్స్ అనమాట. అంటే మన ఫేస్ పైన ఉన్న పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉంటాయి కదా, ప్లస్ లార్జ్ అయ్యి ఉంటాయి. వాటిని ఏంటంటే మనము ఇది అప్లై చేసినప్పుడు మన పోర్స్ని టైటన్ చేస్తుంది అనమాట, టైట్గా చేస్తుంది. దానివల్ల మన ఫేస్ అనేది మన స్కిన్ అనేది ఈవెన్గా అవుతుందన్నమాట. అన్ఈవెన్గా ఉండకుండా ఈవెన్గా అవుతుంది. దానివల్ల మన స్కిన్ పైన ఉన్న ముడతలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఈ హైల్యూరానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ హైల్యూరానిక్ యాసిడ్ ఏంటంటే మన ఫేస్ అనేది డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది అనమాట. డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేషన్గా ఉంచుతుందన్నమాట ఈ హైల్యూరానిక్ యాసిడ్ అనేది. ఇందులో ఈ 2 అయితే ఉన్నాయి, నియాసినమైడ్ అండ్ హైల్యూరానిక్ యాసిడ్. దీనివల్ల యూజెస్ చెప్పాను కదా, మన స్కిన్ అనేది టైటన్ అవుతుంది, అలాగే హైడ్రేషన్గా ఉంటుందన్నమాట. అలాగే దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి అంటే మనము మార్నింగ్ నైట్ 2 టైమ్స్ అప్లై చేయొచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని ముందుగా మనం ఏం చేయాలంటే మన ఫేస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక 3-4 డ్రాప్స్ అనేవి అప్లై స్కిన్ పైన ఫేస్ పైన వేసుకొని నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో మంచిగా మసాజ్ చేసుకోవాలండి. అలా అయినప్పుడు మన స్కిన్ అనేది టైట్ అవుతుంది, అలాగే ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. మంచిగా మన స్కిన్ అనేది టైటన్ అవుతుందన్నమాట. ముడతలు అలాంటివి ఏమీ లేకుండా చూస్తుందన్నమాట. ఇది మంచి ప్రోడక్ట్ అండి. ఇదైతే నేను అమెజాన్ నుంచి తెప్పించాను. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి అయితే చూడండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం కంపల్సరీగా పర్చేస్ చేయండి. నేను లింక్ ఇచ్చాను, ఆ లింక్ త్రూ అయితే పర్చేస్ చేయండి, మీకు యూజ్ఫుల్ అవుతాయి. ఓకే, ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాను కదా. నేను ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్ అయితే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే పర్చేస్ చేయండి. మార్నింగ్ అండ్ నైట్ టైము 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. ఫేస్ అనేది మంచిగా ఫ్రెష్గా అలా అనిపిస్తుంది అనమాట మనకి. ఇంకా ఆ తర్వాత వంట చేయడం కోసం అయితే ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. టిఫిన్ తిన్నారు. ఆ తర్వాత ఇంకా మా పెద్దబాబుకి ఎందుకో కొంచెం డల్గా ఉన్నాడనమాట. ఎందుకంటే మార్నింగ్ 5:30కే వెళ్ళిపోతున్నాడు స్కూల్కి. గేమ్స్ అవుతూ ఉన్నాయన్నమాట. అందుకోసము మార్నింగ్ 5:30కే వెళ్తున్నాడు. ఇంకా అలా వెళ్ళడం వల్ల కొంచెం బాగా డల్ అయిపోయాడు. నిద్ర వస్తున్నట్టు అవుతూ ఉందంట. అలాగే కొంచెం బాడీ అంతా వీక్ అయిపోయినట్టుగా అయ్యింది. ఇంకా వాడు టిఫిన్ చేసేసి వెళ్ళి పడుకున్నాడు అనమాట. ఇంకా మా చిన్నోడు అయితే ఆడుతూనే ఉన్నాడు టీవీ చూసుకుంటూ.
ఇంకా ఈలోగా నేను ఆనియన్ కూడా కట్ చేసి వచ్చేసి కిచెన్లో వచ్చి ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను. ఆ రోజైతే మటన్ తీసుకొచ్చారనమాట ఇంకా మా వారు. ఇంకా మటన్ అయితే వండుతూ ఉన్నాను ఇక్కడ ప్రాసెస్ అయితే అంతా ఏం చూపించట్లేదండి. షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను మటన్ కర్రీది, అక్కడ చూడండి ఏమేమి వేసానో ఎలా చేశానో అనేది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం బ్యాచిలర్స్ కూడా ఈజీగా వండేసుకునేలాగా కుక్కర్లో చేసేసుకోవచ్చు అనమాట. అలా చూపించాను నేను. షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను మటన్ కర్రీ, చూసేయండి. ఇంకో సైడ్ అయితే రైస్ కూడా పెట్టేశాను. కొంచెం స్లోగానే, అంటే స్లోగా మీన్స్ కొంచెం లేట్గానే వండాను అనమాట. ఎలాగో టిఫిన్ చేశారు కదా, నెమ్మదిగా తింటారులే అని చెప్పి ఇంకా కొద్దిగా లేట్గానే వండాను. ఒక సైడ్ మటన్ అవుతుంది, ఇంకొక సైడ్ రైస్ కుక్కర్లో రైస్ అయితే అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ రైస్ అయితే అయ్యిందనమాట. ఇంకా కుక్కర్లో అయితే మటన్ కూడా వేసి అన్నీ వేసేసి వాటర్ కూడా వేసి విజిల్ అయితే పెట్టేశాను. విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇంకా ఆ తర్వాత తీసేసి ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ మటన్ కర్రీ అయితే చాలా బాగుంది కదా, చూడడానికైతే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. కాకపోతే ఏంటంటే వీడియోస్ తీసుకుంటూ వంటలు చేస్తాం కదా, కొంచెం అయితే లేట్ అవుతుందండి. అటు ఇటు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు టైం అయితే వేస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఆ కెమెరా పట్టుకొని సెట్ చేసుకోవడము, వంటను చూపించాలి, ప్లస్ మనం చేసేటప్పుడు మనల్ని చూపించుకుంటూ అంటూ వీడియో తీసుకుంటూ చేయాలి కదా, అలా అయితే చాలా లేటే అవుతుంది అనమాట. ఎవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే ఇంత లేట్ అవ్వదు, కానీ మనకే మనము సెల్ఫ్గా వీడియో తీసుకుంటూ వంట చేస్తే, వ్లాగ్స్ తీస్తే మాత్రం కొంచెం లేటే అవుతుంది, అటు ఇటు హాఫ్ అన్ అవర్ అయితే. ఇంకా ఇక్కడ మొత్తానికైతే వంట అయిపోయిన తర్వాత మా పెద్దోడికి కొంచెం బాగాలేదు, పడుకున్నాడని చెప్పాను కదా, ఇంకా వంట అయిన తర్వాత లేపాను అనమాట అన్నం తినిపిద్దాము అనేసి. ఇంకా లెమ్మంటే అస్సలు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడనమాట. అసలు వాడికి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు. మార్నింగ్ 5:30కి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం కొద్దిసేపు పడుకోమన్నా కూడా పడుకోడండి అస్సలు. టీవీ చూస్తూ, లేదంటే హోంవర్క్ చేస్తూ, బయట ఆడుకోవడము, ఇలా టైం వేస్ట్ చేస్తాడు. కానీ ఒక 1 అవర్ అయినా పడుకోమంటే అస్సలు పడుకోడనమాట. అది ఈరోజు ఇంకా అన్ని డేస్ది కలిపి ఒక్కసారిగా దెబ్బతీసింది. వాడు ఇంకా చాలా డల్ అయిపోయి పడుకున్నాడు అనమాట. టిఫిన్ చేయగానే నిద్ర వచ్చేసి ఇంకా లేపుతుంటే కూడా అస్సలు లేవట్లేడు. చాలాసేపటికి లేచాడనమాట. నేను వీడియో అంతా పెట్టలేదు, కానీ చాలాసేపటికే లేచాడు. ఇంకా లేచి వచ్చిన తర్వాత సరే తినను అన్నాడు అన్నం అయితే. కానీ ఇంకా నేనే ఉండి నేను తినిపిస్తారా నాన్న అంటే సరే అని వచ్చాడనమాట. కొద్దిగా పెట్టు అది ఇది అంటే సరే అని చెప్పి ఫస్ట్ అయితే మా చిన్నోడికి అయితే పెట్టించాను. అక్కడ ప్లేట్ కనిపిస్తుంది కదా, వాడికైతే పెట్టించాను. తింటా అని చెప్పి తింటూ ఉన్నాడనమాట. ఇప్పుడైతే మా వారికి అయితే పెడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా మా పెద్దబాబుకి అయితే పెట్టి తినిపిస్తూ ఉన్నాను అనమాట. నేను వీళ్ళకి తినిపించిన తర్వాత నేను తిందాంలే అనేసి ఇక్కడ మా పెద్దబాబుకి అయితే తినిపిస్తూ ఉన్నాను. ఇంకా మా పెద్దబాబుకి తినిపిస్తూ ఉంటే మా చిన్నోడు అల్లరల్లరి చేస్తూ ఉన్నాడనమాట. అన్నయ్యకి తినిపిస్తావా, నాకు తినిపించవా అని చెప్పి మళ్ళీ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఇద్దరికి కలిపి తినిపిస్తూ ఉన్నాను. ఉత్తప్పుడైతే మా చిన్నోడికి తినిపిస్తా నాన్న, నేను తినిపిస్తా అన్నా కూడా వద్దు అంటాడు. ఎందుకంటే ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ తింటాడు కదా, చాలా లేట్గా తినొచ్చు, అన్నం తినేంతసేపు టీవీ చూడొచ్చు, అన్నం తినేంతసేపు ఫోన్ చూడొచ్చు అనేసి వాడే తింటాడనమాట. అదో హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అలా కూర్చొని మంచిగా నిమ్మలంగా తింటూ టీవీ చూస్తాడనమాట. ఎప్పుడన్నా నేను తినిపిస్తా అంటే కూడా వద్దు అంటాడు. అలాంటిది ఈరోజు అన్నయ్యకి తినిపిస్తున్నావు, నాకెందుకు తినిపించావని ఇంకా పోటీకి దిగాడనమాట. ఇంకా సరే అని చెప్పి ఇద్దరికి కూర్చోబెట్టి తినిపించేశాను. వాళ్ళకి తినిపించిన తర్వాత నేను కూడా తినేసాను. ఇంకా ఆ తర్వాత మా చిన్నోని పడుకోబెడదామని లోపలికి వచ్చాను. వచ్చేసరికి చూస్తే బెడ్ పైన మొత్తం ఆడి పిచ్చి పిచ్చిగా చేశాడనమాట. బెడ్ పైన బెడ్షీట్ ఇంకా అవన్నీ నీట్గా సర్దేసి క్లీన్ చేసేసాను. ఇంకా నీట్గా సర్దేసిన తర్వాత పడుకోమని చెప్పి పడుకోబెడుతున్నాను మా చిన్నోని. అస్సలు పడుకోడండి.
మార్నింగ్ లేచాడంటే మళ్ళీ నైట్ వరకు ఇంకా అసలు పడుకోడు మధ్యలో. ఇంక ఇప్పుడు పడుకోబెడదానికి ట్రై చేస్తే నేను ఇట్లా పడుకోబెట్టి డోర్ బయటకు వెళ్ళగానే మళ్ళీ నా వెంట బయటకు వచ్చేసాడు, పడుకోలేదు. ఇంకా పిల్లలు ఇద్దరూ కలిసి మళ్ళీ ఎదురుగా అపార్ట్మెంట్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి ఎలా ఆడుకుంటూ ఉన్నారో. ఇంకా మా పెద్దోడికి తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది, ఇంకా మళ్ళీ ఆట మీద పడిపోయాడు అనమాట. ఇంకా తర్వాత ఇంకా మధ్యాహ్నం అంతా ఏదో ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అవి ఉంటే, అంట్లు తోమడం అవి ఉంటే చేసేసుకున్నాను. ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, టీ అయితే పెట్టేసుకొని తాగేసాము. టీ తాగిన తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి అంటే మూవీకి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. చెప్పాను కదండి, ఇది ఇప్పటి వీడియో అయితే కాదు, కొంచెం లాంగ్ బ్యాక్ వీడియో అనమాట. అందుకే ఏ మూవీ చూశాను అనేది చెప్తాను నేను ఇక్కడ. ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము, కోనార్క్ థియేటర్ అనమాట. లోపలికైతే వెళ్ళిపోయాము. ఇది ఏ మూవీ అంటే కల్కి మూవీ అనమాట, ప్రభాస్ది. ఈ మూవీలో ప్రభాస్ వెహికల్ ఉంటుంది కదా బుజ్జి అని, ఆ బుజ్జి అని బాగా యాడ్స్ అయితే విన్నాడనమాట మా చిన్నోడు టీవీలో, ఫోన్లో చూసి ఇంకా బుజ్జి సినిమాకి వెళ్దాం అని చెప్పి వెంటపడ్డాడు. అందుకే మా వారైతే టికెట్స్ బుక్ చేశారనమాట. ఇంకా మూవీకి అయితే వచ్చేసాము. 3D పిక్చర్ కదా, అందుకే స్పెక్స్ అయితే ఇచ్చారు, అవి పెట్టుకొని అయితే చూస్తూ ఉన్నామన్నమాట సినిమా. నేను ఒక 4-5 డేస్ బ్యాక్ 12 ఏళ్లలో 130 మూవీస్ చూసాము అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. నిజంగానే అండి, మా మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది. మొత్తం 130 సినిమాలకు పైగానే చూసామన్నమాట. ప్రతి ఒక్క మూవీ నేమ్ నేను రాసి పెట్టుకున్నాను బుక్లో, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని మూవీస్ నేమ్స్ రాసి పెట్టానన్నమాట గుర్తు కోసము. అలా చెప్పానన్నమాట, 130 పైగానే సినిమాలు అయితే చూసామని. ఇంకా మూవీ అయితే అయిపోయింది. ఇదిగోండి స్పెక్స్ పెట్టుకొని చూస్తున్నామని చెప్పాను కదా, 3D మూవీ కాబట్టి పెద్ద స్టైల్కి అయితే ఏం కాదు. అలా ఇంకా మూవీ చూసేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ విధంగా ఈరోజైతే గడిచిపోయింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా నైట్ అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట. ఇది ఇవాల్టి వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.